నమస్తే అండి. గోవింద సేవ సత్యభామ గారు. ఇప్పుడు మీరు చిన్నజీయర్ స్వామివారిని ఎవ్వరేమన్నా కూడా మీరొచ్చి ఏదో వాళ్ళ చరిత్ర అది ఉంది, ఇది ఉందని చెప్తున్నారు కదా! ఒకటి నాకు బాధ కలిగించినవి చెప్తాను. శివపురాణంలో ఉన్నది చెప్తే శివుడి గురించి చెప్పాలి. లేకపోతే మానేయాలి. ఇప్పుడు మీకు నచ్చినట్టు శివుడి గురించి మీరు మాట్లాడేసుకొని, ఆయన ఇష్టం వచ్చినట్టు శివుడి గురించి వల్గర్టీగా మాట్లాడేసి, పెద్దాయన, చాలా పెద్దాయన. తప్పు కదా! అది మీకు కనిపించట్లేదా? శివలింగం ఇంట్లో పెట్టుకుంటే అరిష్టం, శివలింగం పెట్టుకోకపోతే శ్మశానంరా వెధవా అనటం, ఇవి మీకు వినపడలేదా? తప్పది. శంకరాచార్యుల గురించి ఎప్పటి నుంచో ఉన్న చరిత్ర. అవును సరే, చరిత్ర 4 రకాలుగా ఉంది, ఎక్కడ ప్రమాణం లేదనుకుంటే ఈ తీశ్వరులు పెద్ద పెద్దోళ్ళు ఎలా మాట్లాడాలి? తెలుసుకుని మాట్లాడాలి. క్లారిటీ లేదన్న దానికి ముందు మాట్లాడేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అసలు చెయ్యలేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అసలు చెయ్యలేదు, చేసింది ఈయనే, ఈయనకి సంబంధం లేదు, ఇంత క్లియర్ కట్గా ఆయన చెప్పారు. అది మీకు కనిపించలేదా? స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన అభిప్రాయం వ్యక్తం చేయాలి. శంకరాచార్యులను అంటాం, నేను శివుడిని పూజిస్తానండి, నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లో శివలింగం ఉంది, నా ఇష్టం, శివుడే నా ప్రథమ దైవం, నా ఇష్టం, నాకు శివపురాణం చెప్తేనే ఎక్కుతుంది. సరే పోనీ వైష్ణవ మతం అన్నప్పుడు నేను విష్ణువుని కూడా పెట్టుకుంటా పక్కన. ప్రథమ దైవం శివుడు, నాకు శివుడి నుంచి అన్నీ వచ్చినాయి, నేను నమ్ముతా, నా ఇష్టం అది, అది నేను పూజ చేసుకుంటా. అలా విష్ణువు నుంచి వచ్చి అన్నీ విష్ణువు నుంచి వచ్చినాయి అన్న వాళ్ళు పూజ చేసుకుంటారు. కానీ రోడ్డు ఎక్కి ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు చాలామంది పీఠాధిపతులు ఉన్నారు. నిలువు నామానికే ఉన్నారో అడ్డనామానికే ఉన్నారు పీఠాధిపతులు. చిన్నజీయర్ స్వామివారు తప్ప కాంట్రవర్సీగా ఎవరు మాట్లాడుతున్నారు? విష్ణువుని ఎవరు ద్వేషిస్తున్నారో? అష్టాదశ పురాణాలు కదండి మనవి. అందులో కొన్ని ఈ పురాణాలు ఉంటాయి, కొన్ని ఈ పురాణాలు ఉంటాయి. మాట్లాడితే అన్నీ టాలీ చేసుకుని మాట్లాడాలి, అన్నీ టాలీ చేసుకుని మాట్లాడాలి. పరిపూర్ణానంద స్వామి వారు కావచ్చు, చాలామంది నేను చూశాను, నాకు అంత జ్ఞానం లేదు. కాకపోతే నేను పూజిస్తానండి, శివుడిని పూజిస్తా. ఇంట్లో పెద్ద కృష్ణుడి విగ్రహం ఉంటుంది, అలాగే అభిషేకం దగ్గర కృష్ణుడి విగ్రహం ఉంటుంది. కానీ నాకు శివుడు ప్రథమ దైవం. శివుడది, శివలింగం పెట్టుకుంటే బూడిద, ఈ బాధ కలిగించవాడినే మీకు ఈ కనిపించట్లేదా? అది ఆయననే కదా, ఎవరన్నా కూడా. అలాగే విష్ణువుని ఎవరన్నా కూడా, విష్ణుమూర్తిని ఎవరన్నా కూడా తప్పే అది. మరి ఎవరంటున్నారు ఇక్కడ? ఆయనే కదా, ఆయన పూజనీయులు చిన్నజీయర్ స్వామివారు. కానీ శివుడు అంతకంటే గొప్పోడు కదా. శివుడు ప్రథమదైవం మాకు, నేను నమ్ముతాను శివుడిని, నాకు ప్రథమ దైవం. శివ మార్గంలోకి వెళ్ళాలంటే విష్ణువుని పూజించి గురువుగా అనుకుని ముందుకెళ్తాను నేను. కానీ ఇక్కడ కాంట్రవర్సీ ఎక్కడ వస్తుందండి? ఒకసారి మనకి కోటి దీపార్జనలో గణపతి సచ్చిదానంద స్వామివారు ఆయన జస్ట్ అక్కడ ఏంటది భక్తి టీవీలో మాట్లాడతా, మనం దీపం పెడతాం ఇక్కడ, కోటి దీపార్చన అంటే కొన్ని చెప్పారనమాట. ఏంటది, దీపం పెడతాం, దీపానికి దీపం పెట్టడం కాదు, మనలో ఉన్న మన వెలుగు నింపుకోవడం కోసం పెడతాం అని చెప్పి, భగవంతుడు ఏంటి అని చెప్పడం కోసం నరసింహస్వామి గురించి కూడా తీసుకొచ్చి చెప్పారు. ఆయన ఎక్కడ కాంట్రవర్సీ మాట్లాడలా. ఈయన దేవుడు కాదనలేదు, నిరాకార పరబ్రహ్మ ఒక్కడే అని చెప్పారు. ఎక్కడండి ఇప్పుడు ఒకళ్ళు అంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళందరూ ఎందుకు పడాలి ఇప్పుడు నన్నందుకు? సరే శివపురాణం తీసుకోండి, నాకు శివపురాణం తెలుసు. శివపురాణం మొత్తం ఎలా ఉంటుంది? మొత్తం శివుడు అన్నట్టు ఉంటుంది. పోనీ అది ఎవరైనా వ్యక్తం చేస్తున్నారా? ఎవరైనా చెప్తున్నారా? అది ఎవరికి నచ్చిందో వాళ్ళు చేసుకోవచ్చు. మీకు ఇది బాధ కలిగించట్లేదా? అడిగిన వాళ్ళందరినీ బంగారాయ శర్మ గారిని అంటారు, వీళ్ళని అంటారు, వాళ్ళని అంటారు. సరే, మీరు వైష్ణవం, చిన్నజీయర్ స్వామివారిని అంటే మీకు బాధ, తప్పులేదు. కాకపోతే శివుడు అంటే మా అందరికీ బాధ. మా ఇంట్లో పెద్ద సెటప్ ఉంటుంది శివుడిది, మేము పూజ చేసుకుంటాం. మేము పూజ చేసుకున్న దైవమే మాకు ప్రథమం. ఆ ప్రథమ దైవాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఏదేదో మాట్లాడేసి, సంవత్సరానికి మాట మాట్లాడేసి అడ్డబొట్టు పెట్టుకున్నారు కనుక శంకరాచార్యులను అసలు ఆచార్యులు కాదనేసి, రామానుజాచార్యులే గొప్పవాళ్ళు అని చెప్పేసి, ఎవరికి వాళ్ళు గొప్ప. ఇక్కడ ఎవరు గొప్ప ఏంటనేది భారతదేశంలో అందరికీ తెలుసు. కొత్త కొత్త కోణాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇంకా సమ్మక్క సారక్క విషయం అంటే అప్పుడు అది ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. అది అన్నది ఈ మధ్య మళ్ళీ ఏదో వస్తుంది, ఏదో అన్నారు, వనదేవతలను ఏదో అన్నారు. ఆవిడని కూడా మేము పూజిస్తాం వనదుర్గ కింద. తప్పే ఉందండి ఇక్కడ. మీరు వైష్ణవం, మీకు నచ్చింది మీరు చేసుకోండి, పక్కోళ్ళ మీద రుద్దొద్దు. మీకు ఎలా అంటే, ఇప్పుడు ఇది సోషల్ మీడియా, 100 మంది ఉంటారు, ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడేసి వెళ్ళిపోతే మిగతా వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి కదండి. తినవా? మీకు తింటలేదు ఇప్పుడు మనోభావాలు దెబ్బ? మీరు అదే కదా ఎవరిని పడతాలని అంటున్నారు. ఇప్పుడు
ఇంతమంది ఆయన మీద పడిపోయి గౌరవం లేదని గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు, కరెక్టే, తప్పులేదు. ఆయన్ని ప్రశ్నించడానికి కూడా ఒక స్థాయిలో ప్రశ్నించాలి, ఇలా మాట్లాడకూడదు. కానీ ఆయన చేసేది ఏంటి? మీరు ఆయన ఒక తాపుచ్చుకుని మాట్లాడటం ఏంటి? నండూరు శ్రీనివాసరావు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన వైష్ణవుడే, కానీ ఇప్పుడు ఇలా బిహేవ్ చేయాలి.